వీనికి ఏం తెలుసు? స్టోరీ లీక్ అంటే వాడు ఏమైనా ప్రొడ్యూసరా? ఖచ్చితంగా 100% అయిపోతుంది. డౌన్ఫాల్ ఏందనేది చూస్తాడు. తారీఖు ఎంత, నేను డేట్ ఎంత, 22. సినిమా ఎప్పుడు రిలీజు? యూఎస్లో ఎప్పుడు పడుతుంది? ఆయనకి 22వ తారీఖే సినిమా చూపించినంటే ఇంకా ఆయన నరేంద్ర మోడీ కంటే ఘోరం, ఇంకా పెద్ద స్థాయి మనిషి మనిషి. సౌత్ ఆఫ్రికాలో మన తెలుగు సినిమా వేస్తారంటవా? నిజంగా చూసినా నమ్ముతున్నారా? ఏంది మాట్లాడుతున్నావు? యూఎస్ ప్రీమియర్స్ ఇప్పుడు పడింటాయి. నిన్ననే ఆయన రివ్యూ ఏందన్నా, ఆయన కోసం ఇంకా సపరేట్గా పవన్ అన్నే చూపించాలి. ఇంకా సినిమా ఏదో ఒక రూమ్కి తీసుకుపోయి. ఏ సినిమా? అదే హరిహర వీరమల్లు. కంటెంట్ లేక అన్న, ఇప్పుడు ఒక దేశంలో ఉన్నాడు అనుకో, ఆయన చేసిన పనులకు పోలీసులు ఆ దేశానికి పోయినారు అనుకో, మళ్ళీ దింకపోయేది మళ్ళీ వేరే పోలీసు, మళ్ళీ వేరే దేశానికి. అన్న సోషల్ మీడియా ఎక్కువ చూసినా నాన్ వేసిన మాట్లాడినటువంటి హరిహర వీరమ సినిమాలో బాలయ్యబాబు ఉన్నట్టుగా సోషల్ మీడియా చాలా వైరల్ అవుతుంది. సో ఎలా చూడొచ్చు? నిజంగానే బాలయ్యబాబు ఉండే ఛాన్స్ అంటారా దీంట్లో? లేకపోతే మాత్రం ఆయన ఫస్ట్ లాలీపాప్ కానీ సాగుదేం ఖచ్చితంగా చెప్తున్నా. ఎందుకంటే ఒకటి ఇప్పుడు స్టోరీ లీక్ చేసిన అంటే ఆ మనిషికి ఏం తెలుసు స్టోరీ? నేను తీసిన ప్రొడ్యూసర్కో లేకపోతే తీసిన డైరెక్టర్కు ఆయన నటించిన మా పవన్ అన్నకి తెలుస్తుంది. మనకేం తెలుస్తుందో నాకు అర్థం కాదు. ఆ స్టోరీ ఇప్పుడు మన పవన్ అన్న మన ప్రీ రిలీజ్ ఈవెంట్లోనే చెప్పిండు. ముఘల్ ఎంపరర్స్, ఔరంగజేబు ఇవి అవి ఎట్లా పరిపాలించిండు అప్పట్లో ఏందనేది చెప్పిండు. దాన్ని తీసుకొని పోయి బాలకృష్ణ ఒకటే వచ్చి ఉన్నాడు, బాలకృష్ణ దాంట్లో కనిపిస్తాడు అనేది ఈయన యాడ్ చేసిన మసాలా. అదంతే. ఖచ్చితంగా అన్న. అది అసలు ఇది ఎట్లుందంటే, ఇంతకు ముందుకు యూట్యూబరే ఆయన కూడా క్రాస్ ఓవర్ సలార్ 3కి KGF 3కి పెట్టిండు. అట్లాంటివి అన్నీ మామూలే. ఆయన ఫస్ట్ బాలకృష్ణ లేకపోతే ఆయన ఛానల్కి అందరికి రిపోర్ట్ కొట్టారు. ఫస్ట్ కంటెంట్ లేక అన్న, ఇప్పుడు ఒక దేశంలో ఉన్నాడు అనుకో, ఆయన చేసిన పనులకు పోలీసులు ఆ దేశానికి పోయినారు అనుకో, మళ్ళీ దింకపోయేది మళ్ళీ వేరే పోలీసు, మళ్ళీ వేరే దేశానికి. సౌత్ ఆఫ్రికాలో మన తెలుగు సినిమా వేస్తారంటవా? నిజంగా చూసినా నమ్ముతున్నారా? ఏంది మాట్లాడుతున్నావు? యూఎస్ ప్రీమియర్స్ ఇప్పుడు పడింటాయి. నిన్ననే ఆయన రివ్యూ ఏందన్నా, ఆయన కోసం ఇంకా సపరేట్గా పవన్ అన్నే చూపించాలి. ఇంకా సినిమా ఏదో ఒక రూమ్కి తీసుకుపోయి. ఏ సినిమా? అదే హరిహర వీరమల్లు. అంత రిపోర్ట్లు స్ట్రైకులు కొట్టడం ఇంకా ప్రతి వీడియోకి, లేకపోతే ఆ వీడియోకి స్ట్రైక్ కొట్టడం, లేకపోతే ఏదో ఒకటి చేయడం. అన్న ఇందులో బెట్టింగ్ యాప్ గెలికండి ఎవరేమన్నా అన్న కంటెంట్ లేకనే. నేను ఒకటి చెప్తున్నా, నాకు కంటెంట్ లేకనే అన్న. బెట్టింగ్ యాప్లో అయినా సరే ఆ మనిషి ఇంతకు ముందుకు ఆ మనిషి వీడియోలో లేవా బెట్టింగ్ యాప్లో? ఆ మనిషి కూడా ప్రమోట్ చేసింది కదా. ఇవన్నీ కంటెంట్ లేక అంతే. ఒక దేశంలో ఉన్నప్పుడు ఇప్పుడు ఆయన నిన్న వీడియోలో చెప్పింది కదా, ఆ దేశం నుంచి ఈ దేశంకి వస్తే నాకు 1 లక్ష పోయినాయి, 2 లక్షల లాసు, అవి ఇవన్నీ వీడియోలు పెట్టక చేయక. ఇప్పుడు కంటెంట్ లేక ఒక దేశంలో ఉంటే పోలీసులు పోతారు, ఆడికి 4 రోజులు ఉన్నాడు అని తెలిసినాక పోలీసులు పోయినాక మళ్ళీ నెక్స్ట్ దేశానికి పోవాలి కదా. మీరు ఏం చెప్పవచ్చు? ఒకవేళ బాలబాబు లేకుంటే మీరు ఏమైనా చెప్పదలుచుకోరు నాన్ వేషన్కి? పగిలిపోతుంది అన్న. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఏదో బెట్టింగ్ యాప్ల పైన పోరాడిండో సరేలే అని అందరికి సానుభూతులు ఉంటే చూపించినాం. మళ్ళీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ అన్న ఫ్యాన్స్ కోసం ఏదో ఆశ, ముందే హోప్స్ ఆడికాడికి ఉన్నాయి ఫిలిం మీద, మళ్ళీ బాలకృష్ణ ఎంటర్ అవుతాడని ఇవన్నీ చెప్పడం కరెక్ట్ కాదు. ఫస్ట్ ఖచ్చితంగా గెలికిందన్న, ఇంకా అయిపోయింది, నిన్నటితో అయిపోయింది. నిన్ననే ఆయన పెట్టిందంటే నిన్న తారీఖు ఎంత, నిన్న డేట్ ఎంత, 22. సినిమా ఎప్పుడు రిలీజు? యూఎస్లో ఎప్పుడు పడుతుంది? ఆయనకి 22వ తారీఖే సినిమా చూపించినంటే ఇంకా ఆయన నరేంద్ర మోడీ కంటే ఘోరం, ఇంకా పెద్ద స్థాయి మనిషి మనిషి. ఫేక్ రివ్యూ అనుకోవచ్చా నాన్ వేషన్ అనేది? కన్ఫర్మ్ మళ్ళీ అన్న ఏంది అడుగుతున్నావు అన్న? ఖచ్చితంగా ఫేక్ న్యూస్, ఫేక్ రివ్యూ అది. మళ్ళీ ఆయన చెప్పే ఫేక్ రివ్యూకి మళ్ళీ రివ్యూవర్స్ని తిట్టడం ఆయన. ఖచ్చితంగా అన్న 100% అయిపోతుంది. డౌన్ఫాల్ ఏందనేది చూస్తాడు ఖచ్చితంగా. అని ఎందుకు అట్లా అనుకోవచ్చు? ఒకవేళ సినిమా బజ్ ఇస్తున్నామో హైప్ ఇస్తున్నా అనుకోవచ్చు కదా. అట్లా అంటే ఇప్పుడు చూడు, ఎట్టకారం చేసే మాటలు వేరుంటాయి. అంతా చెప్పినాక నేనేదో చెప్పినా ఉంటాడో ఉండడో అన్నట్టుగా మళ్ళీ సినిమా చూసినా అని చెప్తాడు, మళ్ళీ లాస్ట్లో సినిమా చూడలేదు అంటాడు. అంటే ఇప్పుడు ఏమి ఆ వీడియోకి ఆ మంచి కంటెంట్ రావాలి, ఆ మంచికి లైక్స్ రావాలని చెప్పేసి ఫ్యాన్స్ని తిక్కోలని చేస్తే ఎట్లుంటుంది? ఇప్పుడు హైప్ పెంచాలంటే నువ్వు పెంచు, మళ్ళీ లాస్ట్లో ఏందో మమ్మల్ని అట్లా చేయాలనుకుంటే ఎట్లుంటుంది? అనుకోండి ఏంటంటే సినిమా స్టోరీ మొత్తం లీక్ చేసేస్తాడు. సో అది సినిమాకి ఏమైనా ఇంపాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది? తెలుగు ఆడియన్స్ నిజంగా స్టోరీ తెలిసిందే కదా, ఎవరన్నా వెళ్ళిపోవడం ఛాన్స్? స్టోరీ లీక్ అంటే వాడు ఏమైనా ప్రొడ్యూసరా, వాడేమైనా డైరెక్టరా? వానికి ఏం తెలుసు సినిమా గురించి? పవన్ కళ్యాణ్ అనే చెప్పిండు స్టోరీ ఇది, ఇట్లుంటుంది ప్రాసెస్, ఇది ఎట్లా మేకింగ్ ఎట్లా చేస్తుంది అనేది సినిమా, అది స్టోరీ అని ఆల్రెడీ ఒక రోజు ముందే పవన్ కళ్యాణ్ అని చెప్పిండు. వీనికి ఏం తెలుసు? ఆ ఊరికి పోయినాక ఆడ వ్యభిచారం బాగా జరుగుతుంది, ఈ ఊరికి పోయినాక ఈడ వ్యభిచారం బాగా జరుగుతుంది, ఈ హోటల్ పేరు చదువు, ఇవన్నీ తెలుసు. మళ్ళీ ఉన్నాయి ఆ మనిషి చేసిన దాంట్లోకే ఉన్నాయి ఇవన్నీ.
అది అన్న ఒకవేళ బాలబాబు లేకుంటే చాలా మంది ఫ్యాన్స్ ఇండియాకి వస్తే నేను కుక్కను కొడతామన్నట్టు కూడా కామెంట్ పెడుతున్నారు. సో ఎలా చూడొచ్చు మన ఈ విషయాన్ని? అసలు కొడతారన్న ఫ్యాన్స్ అనే కాదు, మిగతా దానిలో కూడా ఉన్నాయి. అందుకే ఆ మనిషి ఇండియాకి రావట్లేదు. ఒకవేళ వచ్చిందంటే మాత్రం ఓజీ సినిమా వరకు రావాలని కోరుకుంటున్నాం.